రాహు యొక్క మాయతోనే ఈ ప్రపంచం అంతా ఉందని చెప్తాం. అందరూ అంటారు రాహుగ్రహం వలన పీడనం అవుతుందని, కానీ రాహు వల్లనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మీడియా రంగం అంతా రాహు ప్రభావం అని చెప్తామన్నమాట. ఫిలిం ఇండస్ట్రీ అంతా రాహు ప్రభావం, కమ్యూనికేషన్స్ అంతా రాహు ప్రభావం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక మాయను మనం చూస్తాం, చిత్రీకరిస్తున్నాం ఒక మాయని టీవీలో. అంటే ఇదేంటి ఒక మాయ చేస్తాం, రాహు చేసేది ఒక మాయ. మాయలో నుండి నిజాన్ని తీసేది ఏంటంటే మనం చేసే ప్రయత్నం అన్నమాట. అది కేతువు చేస్తాడనమాట. అది కర్మానుసారం మోక్ష సాధన చేసేవాడు కేతువు అన్నమాట. అంచేత ఈ రాహుకేతువుల మధ్యన ఎప్పుడైతే గ్రహాలు పడిపోతాయో, ఒక రాహు మాయలో కూర్చోపెడితే ఒక కేతువు ఏం చేస్తాడంటే దాని నుండి బయటికి తీసి యోగంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత అద్భుతమైన స్థితి చూడండి. రాహు చేసే మాయ నుండి కేతు మోక్షం ఏ విధంగా పొందాలి అని చెప్పేవాడు కేతు అన్నమాట. అంచేత రాహు ఉండే స్థానాన్ని బట్టి, రాహు ఉండే పీడనాన్ని బట్టి దాన్ని అధిగమించడానికి ఒక ప్రయత్నం చేయగలిగితే, కేతు ఉండే స్థానాన్ని బట్టి దాన్ని అధిగమిస్తూ ఆ యోగాన్ని పొందడానికి మోక్ష సాధన చేసే ప్రయత్నానికి రెండో విధంగా చేయవలసి వస్తుందన్నమాట. ఈ విధంగా రెండింటినీ మనం జాగ్రత్తగా చేయగలిగినప్పుడే మోక్ష సాధన జరుగుతుందన్నమాట. ఈ లౌకిక ప్రపంచం అనేది ఒక మాయ అనుకుంటే, ఆ మాయ నుండి బయట తీసుకునేవాడు కేతు అయితే, ఆ మాయలోనే ఎప్పుడు తిప్పేవాడు రాహు అన్నమాట. అంచేత మీరు రాహుగ్రహ ప్రభావంతో యోగంలోకి వెళ్ళాలా, కేతుగ్రహ ప్రభావంతో యోగం గెలాలంటే ఏదంటే మోక్షం ఇచ్చేవాడు కేతువే. కాబట్టి ఈ మాయ నుండి బయటకు వస్తూ కేతువు ద్వారా మనం ముందు వెళ్ళడం చేసే ప్రయత్నమే మంచి యోగాన్ని ఇస్తామన్నమాట. అంచేత శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషానికి మీరు వస్తే వీటి గురించి ఇంకొంచెం వివరంగా చెప్తూ మీ జాతకంలో ఉండే స్థానాన్ని బట్టి ఎటువంటి మంత్రం చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి చెప్పి మీకు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, మరి కాలర్ లైన్లో ఉన్నారు ఖమ్మం నుంచి రామగారు నమస్తే అండి. సో మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. ఓకే, మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు సాయి కిరణ్. పుట్టిన తేదీ చెప్పండి. 19/11/88. 88. సమయం చెప్పండి. మార్నింగ్ 6:20. 6:20. ప్లేస్ ఒంగోలు అండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంటున్నారండి మీ అబ్బాయి? అబ్బాయి బీటెక్ అయిపోయింది, 2 years పైన అయిందండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే, తప్పకుండా గురువు గారు చెప్తారండి. మీ అబ్బాయిది ఇక్కడ జాతకరీత్యా చూసుకున్నప్పుడు ఏంటంటే పూర్వాభాద నక్షత్రం అయిందమ్మా, మీనరాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చక్కగా ఇక్కడ వృశ్చిక లగ్నం అయిందమ్మా. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం అది తీసుకున్నప్పుడు ఏంటంటే 2010 నుండి బుధుడు యొక్క మహారదశ, అందులో అంతర్దశలో కేతు యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. కేతు ప్రభావం దాటి ఇప్పుడు శుక్రుడు యొక్క ప్రభావం మొదలైంది. ఇటు శుక్రుడు కానీ ఇక్కడ బుధుడు కానీ లగ్నాన్ని సపోర్ట్ చేయడు. లగ్నంలో చూస్తే రవి కొంచెం నీచ స్థితిలో కూడా కనిపిస్తాడు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో రవి బలం పెంచుకుంటే కానీ ఆ స్టేటస్ అంటే ఉద్యోగం పురుష లక్షణం అని మనం సామెత చెప్పినట్టుగా ఏంటంటే ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఈ లగ్నానికి సంబంధించిన వరకు రవి యొక్క బలం బాగుంటేనే కానీ ఆ స్టేటస్ రాదన్నమాట. అంచేత అబ్బాయికి ఇమ్మీడియట్గా ఇప్పుడున్న పరిస్థితి ధనస్థానంలో శని కూడా ఉన్నాడు కాబట్టి శని అధిగమించి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ రవి బలాన్ని అంటే కెంపు అని ఒక రత్నాన్ని కనీసం ఒక 4 carats వరకు ఉంగరవాన్ని పెట్టించిన ప్రయత్నం చేస్తూ నిత్యము సూర్య ఆరాధన చేయించిన ప్రయత్నం చేయండి. ఈ రెండింటి యొక్క ప్రభావంలో అద్భుతంగా 2014 జనవరి ఎండింగ్ కల్లా చక్కటి ఉద్యోగం వస్తుంది, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా మీరు ప్రత్యేకంగా సూర్య ఆరాధన చేసేటంటే సూర్యోదయ కాలం కంటే ఉదయాన్నే లేచి ఒక మండల దీక్షలాగా అంటే అర్ధమండలం కానీ ఒక 21 రోజులు కంటిన్యూస్గా సూర్య నమస్కారాలు చేయించడం ప్రయత్నించండి. దీనివల్ల మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. కెంపు ధారణ చేయండి, ఫలితాలు బాగుంటాయని చెప్పేద్దాం. గురుగారు, మరి ఈ రాహుకేతుల ప్రభావాన్ని అధిగమించడానికి ఏ మంత్రం జపించాలంటారు? అలాగే ఏ రత్నం ధరించాలంటారు? ఇందాక మనం మాట్లాడుకుంటే రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నాం. రాహు అన్నవాడు ఈ మాయా ప్రపంచాన్ని అంతా మనం చూపిస్తుంటామట. ఈ మాయా ప్రపంచం నుండి బయటపడడం చేసే ప్రయత్నమే అద్భుతమైన ప్రయత్నం అంటమాట. అంటే ఈ లౌకిక ప్రపంచం నుండి బయటకు వస్తూ మోక్షం పొందినప్పుడే భగవంతుని యొక్క దృష్టి భగవంతుని మీద మనకు భగవంతుని మీద దృష్టి పడడం కానీ భగవంతుని యొక్క సాక్షాత్కారం జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో ఈ రాహు మాయ నుండి బయటకు తీసుకొచ్చేవాడు కేతు. కాబట్టి మనం ఈ లౌకిక ప్రపంచం నుండి బయటకు వెళ్ళాలి అని ఒక ఆలోచన కలిగితే కేతు గ్రహ సంబంధమైన మంత్రం చేయవలసి వస్తుందన్నమాట. కేతువుకి అధిష్టానం గణపతి అంటామన్నమాట. అంటే గణపతి ఆరాధన ఎంత చక్కగా చేసుకోగలిగితే అంత మోక్ష సాధన జరుగుతుందంట. ఎందుకంటే గణపతి మన శరీరంలో మూలాధారంలో ఉంటాడంటాడు. షట్చక్రాలు దాటి మంచి యోగ స్థితిని తీసుకొచ్చేవాడు గణపతి అన్నమాట. ఎప్పుడైతే గణపతి తత్వమే మన శరీరం అంతా ఉంటుందని చెప్తామన్నమాట. సో గణపతి ఈ కేతుకు అధిష్టానం దేవత గణపతి కాబట్టి ఎప్పుడైతే గణపతి ఆరాధన నిత్యం మనం చేసుకుపోతామో మనకి సన్మార్గము, ఒక చక్కటి మార్గము, ఒక మోక్ష సాధనకు సంబంధించిన మార్గము, తర్వాత దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే ఆయన కటాక్షాన్ని పొందే అటువంటి ఆశీర్వచనం పొందే చక్కటి మార్గాన్ని మనకు గణపతి చూపిస్తాడనమాట. దీనికి కేతు యొక్క ప్రభావం అంటుంటాడు. అంచేత రాహు మాయలో నుండి బయటపడాలి అంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే సాధారణంగా ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఏంటంటే ఎందుకురా ఈ ప్రపంచంలోని మనకు హాయిగా దైవచనం చేద్దాం అనుకునే భావంతో ఉండేవాళ్ళు అప్పుడు మొదలు పెడతారు. అలా కాకుండా అంటే నిత్యము ఈ కేతు యొక్క ప్రభావాన్ని మన శరీరంలో నింపుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ప్రతి సమస్య
పరిష్కారం అవుతూ చక్కగా ఆ మోక్ష సాధనకి మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అంచేత చిన్న వయసులో అంటే ఒక 30 years వచ్చింది అంటే మన లౌకిక ప్రపంచం, మనం వివాహం అయిందా, సంతానం కలిగిందా, ఈ గణపతి ఆరాధన మొదలుపెట్టడం మనం ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించగలిగితే చాలా బాగుంటుంది. ఏదైనప్పటికీ ఈ రాహుకేతుల యొక్క ప్రభావాన్ని మన జాతకంలో ఏ విధంగా ఉంది చూసి ఆ తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచి ప్రాశస్త్యం వహిస్తుందని చెప్తాను. ఓకే గురుగారు, కడప నుంచి హర్ష లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హర్ష గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. మా అమ్మాయి హర్ష అండి. ఓకే, హర్ష గారు పుట్టిన తేదీ చెప్పండి. 1987 జూలై 21. జూలై 21. సమయం చెప్పండి. రాత్రి 8 గంటలకి. ఏం చేస్తుందండి ఇప్పుడు హర్ష? చదువు ఖాళీగానే ఉందండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ గురించి తప్పకుండా గురువు గారు చెప్తారండి. అమ్మ మీ అమ్మాయి విషయంలో ఇక్కడ చెప్పండి. జాబ్ చేస్తుందమ్మా అమ్మాయి? లేదండి, అట్లా జాబ్ ఏదైనా వస్తుంది అట్లా. అమ్మ జాబ్ కంటే వివాహ గడియలు కొంతవరకు దగ్గర పడ్డాయని చెప్పడానికి అవకాశం. ఇప్పుడు రాహుకేతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కూడా ఈ రాహు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. ఏది మాట్లాడుతూ దానికి సంబంధించిన జాతకం వచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే రాహు గ్రహానికి సంబంధించిన వరకు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క రకమైన మంత్రము, ఒక్కొక్క రకమైన కర్మ చేయడం ఉంటుందన్నమాట. ఇక్కడ వివాహం అన్నది ఒక భాగ్యం అన్నమాట. సో ఇక్కడ రాహు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలంటే వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క హోమం ఒకటి చేయించుకోండి. మీరు ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో చక్కగా గాయత్రి అమ్మవారి యొక్క ఆలయంలోకి వెళ్ళి అక్కడ పండితుని పిలిపించి అక్కడ హోమం అనేది చేయించడం ప్రయత్నం చేయండి. హోమం చేసేటప్పుడు కొన్ని వస్తువులు వాడతాం, అంటే అవిసి వాడతాం, నెయ్యి వాడతాం. అలాగే గాయత్రి అమ్మవారి యొక్క హోమం చేసేటప్పుడు అంటే కొన్ని వస్తువులు మనం ఏదైతే మనం అక్కడ అగ్నిలో వేస్తామో అది సరియైన స్థితిలోని ఆ వేస్తూ హోమాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ హోమం నుండి తయారైన ఆ ధుని ఏదైతే ఉందో దాన్ని చక్కగా జల్లెడి పట్టి ఆ ధునిని ఒక గ్లాసులో వేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ప్రతి నిత్యము రోజు రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళలో కలుపుకొని తాగడం ప్రయత్నించమనండి. దీనివల్ల శరీరంలో రుగ్మత, రాహుగ్రహ దోషం నివారణ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వివాహం జరిగే అవకాశం 2014 ఫిబ్రవరి తర్వాత మంచి యోగాలను అక్కడ నుండి లైఫ్ సెటిల్మెంట్స్, ఉద్యోగరీత్యా రాజయోగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం చెప్పగలుగుతాం. గురువు గారు మరి 13, 14, 15 తేదీల్లో మీరు మళ్ళీ విజయవాడ పర్యటన ఉందని తెలిసింది. మరి మిమ్మల్ని ప్రత్యేకంగా కలవాలంటే ఏ విధంగా కలవాలంటారు? చక్కగా ఇంతకుముందు కూడా స్టూడియోని ప్రేక్షకులు చక్కటి ఆదరాభిమానంతో చూసుకున్నారు మేము విజయవాడ వెళ్ళినప్పుడు. ఈసారి కూడా వాళ్ళ అడుగుతాం వెంట వెళ్ళడం జరుగుతుంది కాబట్టి 13, 14, 15 తారీఖులో అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి గడియల్లో చక్కటి గడియల్లో అక్కడ విజయవాడ అమ్మవారి సమక్షంలో మేము కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోండి. మన టీవీలో కూడా ఫోన్ నెంబర్స్ అవి ఇస్తున్నాం కాబట్టి ప్రయర్ అపాయింట్మెంట్ ముందుగా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే చక్కగా ఇక్కడే వాళ్ళ జాతకాన్ని తయారు చేసి అక్కడ తీసుకుని వచ్చి ఇచ్చి పరిశీలించి చెప్పడం జరుగుతుందన్నమాట. అంచేత ఆ విధంగా ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ రావడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా విజయవాడ వాస్తవులే కాదు గుంటూరు, ప్రకాశము, చుట్టుపక్కల కృష్ణా జిల్లా అందరికీ అటు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావచ్చు. సుమారుగా రోజుకి ఒక 10 మంది కంటే ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలిగితే వాళ్ళకి ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటువంటి అవకాశం మన విజయవాడ అంటే ఎప్పుడో నెలకు ఒకసారి రావడం జరుగుతుంది. కాబట్టి వచ్చినప్పుడు అవకాశం ఉపయోగించండి. మా ప్రత్యేకించి స్టూడియోని ప్రేక్షకులు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పడం ఏంటంటే ఆడవాళ్ళు అందులోని వాళ్ళు హైదరాబాద్ రావడము కష్టము, వాళ్ళకి ఏంటి ఉన్న తాపత్రయం ప్రకారం పిల్లలు తర్వాత వాళ్ళకుంటే అనారోగ్య ప్రకారం ఇంత దూరాలు హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని వెతుకుని మీ ఆశ్రమానికి రావడం చాలా కష్టం ఉందండి. అంచేత మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలని చెప్పి ఉన్నారు. కాబట్టి మరొక్కసారి విజయవాడ వెళ్ళి వాళ్ళందరికీ చక్కటి జ్యోతిష్య సమస్యల పరిష్కారం చేసి వాళ్ళు మంచి యోగాను పెట్టాలని ప్రయత్నంలో ఉన్నాం. అంచేత అందరూ ముందుగా ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు మంచి ఫలితాలు యోగాల గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల మంచి భవిష్యత్తు అని చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, రాఘవరావు గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి లైన్లో ఉన్నారు. రాఘవరావు గారు నమస్తే అండి. రాఘవరావు గారు నమస్తే అండి. నమస్తే. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. మా పాప గురించి అండి. పాప పేరు చెప్పండి. మా శ్రీ వెంకట సీతా మానస లక్ష్మి. శ్రీ వెంకట శ్రీ సీతా మానస లక్ష్మి. పుట్టిన తేదీ చెప్పండి. సీతా మానస లక్ష్మి. పుట్టిన తేదీ చెప్పండి. 18 9 98. సమయం చెప్పండి. సమయం ఉదయం 8:23. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి మానస గారు? పాప చదువుకుంటుందండి. ఫ్యూచర్ ఎలా ఏం చదువుతుందమ్మా అమ్మాయి?
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. అచ్చా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా అమ్మా? ఏంటండి నా పాపకి అసలు ఎలాగుంటది భవిష్యత్తు చదువు? అమ్మ చదువు మాత్రం చాలా అద్భుతంగా ఉంటున్నామా. ముందు కాలంలో కూడాను పాప జాతకరీత్యా చూసినప్పుడు గురుబలం చాలా అద్భుతంగా, భాగ్యాధిపతి స్థితి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి చదువు చక్కగా టెక్నికల్గా కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే గురుబలంతో పాటు ఇక్కడ అంటే ఆరోగ్య విషయం మనం ముందు చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. కొంచెం ఆరోగ్య విషయంలోనే ఇబ్బంది కనబడుతుంది. అంచేత ఇక్కడ ఏం చేస్తారంటే ఆరోగ్యము, సూర్యనారాయణమూర్తి ఆరోగ్యానికి ప్రధాత అని అంటామట. అంచేత సూర్య సంబంధమైన కెంపును ఒక రత్నం పెట్టించడానికి ప్రయత్నం చేయండి. నిత్యము సూర్య ఆరాధన. ఓం గృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం ఇంతకుముందు ఒక 2-3 సార్లు చెప్పి ఉన్నాను. ఓం గృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయమనమ్మా. ఇది రోజు ఉదయం లేవగానే ఒక 10 నిమిషాలు చదవడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యంగా ఉంటూ, అది కాకుండా ఆలోచన శక్తి కూడా అద్భుతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కెంపు ధారణ చేసి ఇటువంటి రత్నాన్ని పెట్టుకున్న తర్వాత ఈ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. దీని గురించి ఇంకొన్ని వివరం కావాలంటే పర్సనల్గా కలవాలనుకున్న ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, కలవచ్చు మీరు ఈ విషయం మీద. సో ఈ విధంగా చేసుకుంటే సుమారుగా 2015 ఫిబ్రవరి తర్వాత నుండి చదువులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడము, దీని కాకుండా కొంతవరకు పెర్మనెంట్ జాబ్ మాట, అంటే ప్రభుత్వ ఉద్యోగం కానప్పటికీ పెర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశం నెక్స్ట్ కమింగ్ 16 సంవత్సరాల్లో కొంత రాజయోగం ఉన్నదని చెప్పగలుగుతాము. ఓకే గురువుగారు, మరి కాలర్కి ఉన్నట్టుగానే ఈ గురు బలం అనేది ఎలా పెంచాలంటారు? ఇప్పుడు మన గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గురుగ్రహం అన్నవాడు శుభమైన గ్రహము. అది మన జాతకంలో ఉండే స్థానాన్ని బట్టి మన జాతకానికి ఎంత శుభకరంగా ఉంచాలి, మన జీవితాన్ని ఎంత శుభంగా ఉంచాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంచేత గురు బలాన్ని పెంచడం చాలా అవసరపడ. ఇప్పుడు మన జాతకంలో లగ్నం బట్టి గురువు యొక్క బలంతో మనం యోగానికి వెళ్తామా, లేకపోతే శుక్రుడి యొక్క బలంతో రాజయోగానికి వెళ్తామా, శని యొక్క రాజయోగంకి వెళ్తామా, శని గ్రహం వలన. ఈ విధంగా మనకు ఉండే లగ్నాన్ని బట్టి, ఏ సమయంలో మనం పుట్టిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఏదైనప్పటికీ ఒక కార్యం చేయాలన్నప్పుడు, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక వివాహ సంబంధమైన స్థితిని తీసుకురావాలన్నా, లగ్నం పెట్టాలన్నా, వీటన్నిటికంటే గురువు యొక్క కటాక్షం ఉందా లేదా జాతకంలో చూస్తామట. అటువంటి గురువు మన జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోవడం చాలా అవసరమట. గురువు యొక్క బలం చాలా బాగుంటే మనం చేసే ప్రతి పనుల్లోనూ ఒక న్యాయబద్ధమైన పని, తర్వాత ఒక యోగం, తర్వాత ఒక జ్ఞానంతో కూడిన పని చేసేటట్టుగా ఉంటుందన్నమాట. అంచేత ఆ గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. దీనికి ఏంటంటే నిత్యము మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యపారాయణ చేసేవారికి మేధస్సు, జ్ఞానము, ఆలోచన ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇచ్చి దాంతో నింటే చేసే ప్రతి పనుల్లోని ఒక అర్థము అంతరార్థంతో చేయడం అంటూ జరుగుతుందన్నమాట. సో ఈ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడము, గురువుకు సంబంధించిన కనకపుష్యరాగ ధారణం చేయడము, ఇవి 2 గురు బలాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుడు బలహీనంగా ఉన్నాడా ఏమిటి తెలుసుకోవడానికి ఏంటంటే కర్కాటకంలో ఏవైతే ఉచ్చర స్థితి, అదేవిధంగా ఈ గురుడు కానీ మనకు వృషభంలో ఉన్న, మిథునంలో ఉన్న, మకర కుంభంలో ఉన్న, అంటే శని ఇంట్లో ఉన్న, ఇది కొంత దోషంగా మనం పరిగణిస్తామన్నమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే మీ జాతకంలో అలాంటి స్థానాల్లో గురుడు ఉన్నాడని తెలుసుకోగలిగితే దక్షిణామూర్తి స్తోత్రం ఎప్పుడైతే చదువుతామో డెఫినెట్గా గురు బలం పెరుగుతుంది. ఆ స్థానానికి ఒక యోగాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, మరొక కాలర్ వైజాగ్ నుంచి సాంబశివరావు గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి సాంబశివరావు గారు. నమస్తే మేడం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. నా గురించేనండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాండి. సాంబశివరావు నా పేరు. ఓకే, మీరు పుట్టిన తేదీ? పుట్టిన 3/11/1969 అండి. 1969 3/11/1969 అండి. మార్నింగ్ 6 to 7 మధ్యలోని మేరట్ అండి. ఓకే, మీరు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? నేను ఇప్పుడు ఓన్గా బిజినెస్ చేస్తున్నాను మేడం. ఇంజనీరింగ్ ట్రేడింగ్ బిజినెస్ 1.5 year అయిందంటే అది ఎలా ఉంటుందో బిజినెస్ అంటే అడుగుతాను. తప్పకుండా గురువు గారు చెప్తారా? అయ్యా ఏం ట్రేడింగ్ చేస్తున్నారు మీరు? ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అండి. వాల్స్, స్టీల్, సిమెంట్, ఐరన్ కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయండి? ఇవన్నీ సిమెంట్, ఐరన్ ఏం కాదండి. అంటే ఐరన్ అంటే మన మెకానికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా సార్. ఐరన్ తో కూడినవేనా మెకానికల్ ప్రొడక్ట్స్ అని? ఆటోమొబైల్ ఫీల్డ్ అయినా? ఐరన్ కొంచెం సంబంధం ఉంటుంది కదా సార్. ఐరన్ అంటే మెటల్స్ స్టీల్ సంబంధం ఉంటుంది. లేదండి, స్టీలు మెటల్స్కి సంబంధించిన మీరు చేసే పని మాత్రం బాగానే ఉంటుందండి. మీరు 1.5 year బ్యాక్ మీరు స్టార్ట్ చేసి ఉన్నారు, కానీ స్టాగ్నెంట్ అయి ఉంది. గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. 20%, 30% కూడా ఎక్కువ వెళ్ళట్లే మీ గ్రోత్ అనేది. ఇక్కడ ఏంటంటే బుధుడి యొక్క మేధస్సు, శని యొక్క సంబంధించిన వ్యాపారం మీరు చేస్తున్నారు, అనుకూలంగానే ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన రత్నశాస్త్రం కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం పడుతుందండి. అంచేత గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని చిటికి వేలు పెట్టడం ప్రయత్నం చేయండి. ఇది కనీసం ఒక 4 carats వరకు పెట్టడం ప్రయత్నించండి. దీంతోపాటు మయూర నీలమైన రత్నాన్ని మధ్యవేలికి
పెట్టడానికి ప్రయత్నించండి. ఈ మయూర నీలం కూడా ఒక 4 క్యారెట్స్ వరకు అది వెండిలో చేసుకోవడం చాలా ప్రాశస్యం వహిస్తుందన్నమాట. వెండిలో మధ్యవేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. అందుకే చిటికి వేలుగా మాత్రం గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని పెట్టడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం తర్వాత నిత్యము మీరు విశాఖపట్నంలో ఉన్నారని చెప్పి ఉన్నా కాబట్టి విశాఖపట్నంలో మీ దగ్గరగా చూస్తే మీకు ఆల్మోస్ట్ అక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు కాబట్టి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారము కలవడానికి లక్షవారం అందరూ వస్తున్నారు. కానీ మీ శుక్రవారం నాడు వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకురావడానికి ప్రయత్నించండి. శుక్రవారం సూర్యోదయ కాలంలో అన్నమాట. ఈ మూడింటి ప్రభావంలో కొంత మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక విషయం చాలా రహస్యమైన విషయంగా మనం అనుకోవాలి. ఇవన్నీ ఒక 4 అడుగుల ఎత్తు ఉన్న నల్లటి అమ్మవారి యొక్క విగ్రహం మనకు దగ్గరలో ఎక్కడ ఉన్నంటే మీ ఊరికి దగ్గరలో ఎక్కడ ఉన్నంటే ఏ అమ్మవారైనా పర్వాలేదు ఆ విగ్రహానికి ఆరాధన చేయడము, ఆ విగ్రహానికి అభిషేకం చేసే సమయంలో మీరు కూడా ఉండి అభిషేకం చేయించడం, ఇటువంటి ప్రక్రియలు వారానికి ఒకసారి కానీ చేయగలిగితే దానివల్ల మీకు జాతకంలో ఉన్న దోషము అది కాకుండా వ్యాపారంలో ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ప్రయత్నాలను చేయండి. ఇవన్నీ కొన్ని కర్మ సిద్ధాంతం ప్రకారం కొన్ని చేయవలసి వస్తుంది. వ్యాపారస్తులు అన్నప్పుడు వ్యాపారస్తులు చాలామంది ఏంటంటే మన జాతకం బాగుంది, వ్యాపారం చేసేస్తున్నాం, లక్షలు సంపాదిస్తున్నాము, లేకపోతే కోట్లు కూడా సంపాదిస్తాం అనుకుని కొన్ని కర్మలు వాళ్ళు చేయరు. దానివల్ల అంటే ఈ గ్రాఫిక్ ఏంటంటే పైకి వెళ్ళి కింద పడినట్టుగా ఉంటుందన్నమాట. ఎంత పైకి వెళ్ళినా మెంటల్ టెన్షన్తో అనారోగ్యం తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిగా నిత్యము కొన్ని కర్మలు చేయవలసిన అవసరం ఉంటుంది. మంచి కర్మలు అనమాట. అంటే కర్మలు అంటే మనకి దైవాంత సంబంధమైన కొన్ని కర్మలు చేయవలసి వస్తుందన్నమాట. సో ఆ విధంగా మీరు ఈ ఆలయానికి సంబంధించిన వరకు ఇటువంటి ప్రక్రియ చేసుకోకపోతే వ్యాపారంలో ఇటువంటి ఇబ్బందులు ఈ రత్నధారణ చేయండి. అదేవిధంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకుని చేయడానికి ప్రయత్నించండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. గురువుగారు, మరి అలాగే అనేక సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు కదా, వారికి రత్నధారణ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రత్నం మనం చెప్తామండి. కొన్ని సమస్యలకి రత్నాలతో కూడా పని ఉండదు, యంత్రంతోనో లేకపోతే మంత్రంతోనో చెప్పడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు రత్నాలు ఒకటే మనకు ప్రాశస్త్యం వహిస్తుందంటే రత్నం అనేది ఇట్ క్యాప్చర్ ది పవర్ అన్నమాట. మనకు సూర్యకిరణాల నుండి వచ్చే ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకుని మనకి ఏం శరీరానికి ఎంత అవసరం ఉందో అంత తెలుసుకుని మనకి ఏంటంటే శరీరంలో ప్రవేశించడం ప్రయత్నం చేస్తుంది. చూడండి, ఒక మొక్క ఉంది, ఆ మొక్క ఏం చేస్తుంది, తనకు కావాల్సినంత శక్తినే తీసుకుంటుంది సూర్యకిరణాల నుండి. ఆ విధంగా ఏంటంటే మన శరీరంలోకి ఎంత పాజిటివ్ ఎనర్జీ రావాలో అది రీప్లేస్మెంట్ చేసేదే ఈ రత్నం అన్నమాట. ఈ రత్నం ద్వారా సూర్యకిరణాల ద్వారా వస్తే పాజిటివ్ ఎనర్జీని. అదేవిధంగా మంత్రం ఏం చేస్తున్న శరీరంలో రుగ్మతను పోగొట్టుతుందన్నమాట. సో ఒక రకంగా మంత్రం అనేది శుద్ధి చేస్తుంటే రెండో పక్క రత్నం అనేది ఏంటంటే రీప్లేస్మెంట్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే రత్నం చేతిలో ఉందంటే ఈ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు ఒక స్టోరేజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, నా బ్యాటరీ ఉంది ల్యాప్టాప్కి, దీనికి ఏంటి మనం ఒక 1 అవర్ ఇంట్లో ఛార్జింగ్ చేసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. 1 అవర్ చక్కగా పనిచేస్తున్న తర్వాత డౌన్ అయిపోతుంది. అంటే 1 అవర్ ఇది క్యాప్చర్ ఉంది, దీంట్లో బ్యాటరీ ద్వారా మన ల్యాప్టాప్ పనిచేస్తుంది అనమాట. అంత కెపాసిటీ దీనికి 1 అవర్ కంటే ఎక్కువ ఉండదన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఎప్పుడూ నిత్యం మంత్ర సాధన చేస్తూ రత్నధారణ చేసినప్పుడు ఏంటంటే వెనెవర్ యు ఆర్ ఇన్ స్లీపింగ్ మోడ్ అంటే నిద్రపోయే సమయంలో కానీ ఒక్కొక్కసారి మంత్రం చేయవలసిన అవకాశం కలగని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఏదో ఒక కార్యం కలిసి ఆ కార్యం మూలాన 3 రోజులు కానీ 4 రోజులు కానీ 5 రోజులుగా మంత్రం చదవకుండా ఒక్కొక్కసారి 11 రోజులు చేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటిప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీ లెవెల్స్ అంటే ఎప్పుడు లాగా ఉండేటట్టుగా చేసేది ఈ రత్నం అన్నమాట. మంచిది ఏంటంటే రత్నధారణకి ఒక మంత్రానికి అనుసంధానం అద్భుతంగా ఉంటుందన్నమాట. అది చాలామంది తెలియక కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అంచేత ఎటువంటి రత్నధారణ చేయాలన్నా కూడా మనం జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవడం చాలా అవసరం పడుతుంది. జాతకరీత్యా ఏ రత్నం పెట్టుకోవాలని దానికి తప్పకుండా మంత్రం కూడా ఏ విధంగా చేయాలని తెలుసుకుని ఆ రెండింటి యొక్క సమ్మేళనంతోనే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజయోగం ఉంటుందని చెప్పగలుగుతాం. గురువుగారు, మరి మోక్షం అంటే ఏంటి? ఈ మోక్షం అనేది ఎలా లభిస్తుంది అంటారు? ఇది కూడా మంచి ప్రశ్న అమ్మ. మోక్షం అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మనిషికి ఒక 50 ఏళ్ళ తర్వాత అన్ని గొడవలు అయిపోయిన తర్వాత జీవితంలోని సంసార సుఖాలని అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని గురించి ఆలోచిస్తారు. అది కాదు ఇక్కడ మోక్షం అని అంటే ఈ లౌకిక ప్రపంచం నుండి బయటికి వెళ్ళడానికి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ మాయా ప్రపంచం నుండి. దానికి నిత్యము గణపతి ఆరాధన, ఇందాక మనం చెప్పుకున్నాం, కేతు మోక్షకారకుడు అంటాడు. కేతు ఉండే స్థానాన్ని బట్టి ఈ జన్మలో మనం మోక్షం ఉంటుందా లేదా చెప్తుంటామన్నమాట. సో కేతు ఉండే స్థానాన్ని బట్టి ఎటువంటి కర్మ చేసి మనం మోక్షం పొందవచ్చు అని చెప్తున్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేతు ఒక రాజ్యంలో ఉన్నాడు అనుకోండి. రాజ్యస్థానం అంటే దశమక్షేత్రంలో కేతు ఉన్నాడు. మీకు మనసులో అనిపిస్తుంది మనం దేవుడి సన్నిధికి వెళ్ళి నిత్యం ఉదయం 3 గంటలు లేచి పూజ చేసుకుంటే భగవంతుని యొక్క దృష్టిలో మనం పడతామో అని అనుకుంటామట. కానీ దశమక్షేత్రంలో కేతు ఉన్న వాడికంటే చేసే కర్మలోని భగవంతుడు కనబడతాడనమాట. అంటే చేసే కర్మను బట్టి మోక్షం వస్తుందన్నమాట. కర్మ అంటే మనం చేసే నిత్యం కర్మ అంటే ప్రొఫెషనల్గా మనం చేసే పనుల్లోనే. కొంతమంది ఉద్యోగరీత్యా చేసే సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తుంటారు. ఉద్యోగంలో సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తుంటారు. సర్వీస్ యాక్ట్ చేసి వాళ్ళు ఆ విధంగా మంచిగా అంటే గుడ్ వర్క్ ఈక్వల్ టు గాడ్ వర్క్ అనమాట. ఆ విధంగా అనుకో మదర్ టెరీసా ఉండి గుడ్ వర్క్ చేస్తుంది, ఆవిడ చేస్తూ గాడ్ వర్క్గా ముందుకు వెళ్ళిపోయింది అనమాట, మంచి యోగానికి వెళ్ళిందన్నమాట. ఆ విధంగా ఏంటంటే మనకు గుడ్ వర్క్ చేస్తూ మనం చేసే ప్రొఫెషన్ బట్టి మోక్షం ఇస్తుంది. 10th హౌస్లో కేతు ఉంటే అని చెప్తామన్నమాట. అలాగే కేతు ఉండే స్థానాన్ని బట్టి మోక్షానికి ద్వారం ఏ విధంగా చేస్తే వస్తుంది అని
చెప్తున్నాడు. ఇది చాలా లాజికల్గా ఆలోచించిన విషయము. సో ఆ విధంగా మీ జాతకంలో కేతు ఉన్న స్థానాన్ని బట్టి ఎటువంటి పని చేస్తే భగవంతుడు ఖచ్చితంగా మన మీద దృష్టి పెడతారనేది చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి అది చేస్తూ గణపతి ఆరాధన చేస్తూ జాతక రీత్యా మార్గం సవ్యంగా ఉండాలి. కాబట్టి ఎటువంటి రత్నము మంత్రము అది కూడా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే యోగం వస్తుందని చెప్పగలుగుతాను. గురువుగారు, అలాగే మరి ఆరోగ్య సమస్యలతో అనేక మంది బాధపడుతూ ఉంటారు. ఈ జ్యోతిష్యం అనేది ఆరోగ్యపరంగా ఏమైనా ఉంటుందంటారా? డెఫినెట్గా సూర్యుడి యొక్క స్థానాన్ని బట్టి, నవగ్రహాలలో సూర్యుడి స్థానాన్ని బట్టి మన ఆరోగ్యం నిర్ణయం అవుతుంది. తర్వాత లగ్నాతో 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటామన్నమాట. ఇది మేషరాశి అంటే పాదాల మీనరాశి అంటాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, అలాగే పాదాల దగ్గరికి వస్తే మీనరాశి వస్తుందన్నమాట. మన లగ్నాతో 6వ స్థానం ఆరోగ్య స్థానం కాబట్టి డెఫినెట్గా ఏంటంటే 6వ స్థానాన్ని ఎప్పుడు శుద్ధిగా ఉంచాలన్నమాట. 6వ స్థానం మేషం అయితే ఏ విధంగా ఉంచాలి, వృషభం అయితే ఏ విధంగా, ఇదంతా మళ్ళీ ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఇలా తెలుసుకుని ఆ స్థానాన్ని బలోపేతం చేయడం ప్రయత్నం చేయగలిగితే యోగం అనేది డెఫినెట్గా కనబడుతుంది. ఆ విధంగా చేయడం ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పగలుగుతాం. గురువుగారు, అలాగే మరి పుట్టుక నుంచి ప్రతి ఒక్కరికి చూసుకుంటే విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విదేశీ యానం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇవన్నీ జ్యోతిష్యంతో ముడిపైన ఉంటాయంటారా? డెఫినెట్లీ అమ్మ. మనం అనుకుంటాం ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒకసారి ఒక 10th క్లాస్ పాస్ అయిన పిల్లవాడు ఉన్నాడంటే డెఫినెట్గా అక్కడ నుండి ఆలోచించవలసిన విషయం అంటే మార్గం ఏ విధంగా వెళ్ళాలి ఒకసారి తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అంటే మన మనసుకు నచ్చిన విధంగా మనం వెళ్తుంటాం, మన ఆలోచన తగ్గ విధంగా మనం ముందుకు వెళ్తుంటాం. కానీ జ్యోతిష్ శాస్త్రం ఒకటి చెప్తుంది, మనం ఒకటి చేస్తుంటాం. రెండు కోయిన్సిడెన్స్ అయితే ఏ బాధ లేదు. లేనప్పుడు ఏంటంటే మనం ఒక మార్గం వెళ్తాం, భగవంతుడు ఒక మార్గం చూపిస్తుంటాడు అనమాట. అంత దూరం వెళ్ళిన తర్వాత మనం వెనక రావాలంటే అయ్యే పని కూడా కాదు. అంచేత మానసికంగా శారీరకంగా చాలామంది 100% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంది, నాకు ఎంతోమందికి ఎదురవుతుంటారు అనమాట. అంచేత ఏంటంటే ఇది ఒక నిర్ణయం అనేది సరైన సమయంలో తీసుకోగలిగితే, ఒక గైడ్గా జ్యోతిష్యుల దగ్గర సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే లైఫ్ అంతా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఎటువంటి విద్య చేయాలి, ఎటువంటి ఉద్యోగంలో వెళ్ళాలి, వ్యాపారంలో వెళ్ళాలా, తర్వాత వ్యవహారంలో ఎటువంటి వ్యవహారంకి వెళ్ళాలి, తర్వాత మనం ఎటువంటి ప్రొఫెషనల్స్లో ముందుకు వెళ్ళాలి, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ముందుకు వెళ్ళేదా, లేకపోతే ఏదైనా కళాకారుడిగా ముందుకు వెళ్ళడమా, అది ఇవన్నీ ఏంటంటే మన జ్యోతిష్యంలో చాలా అద్భుతంగా కనబడుతుంటాయన్నమాట. ఆ లైన్లో వెళ్ళడానికి మనం చేసే ప్రయత్నంలో కానీ సఫలీకృతం అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజయోగం ఉంటుంది. అలా ఆ రూట్లో వెళ్ళేటప్పుడు కూడా అంటే ఎటువంటి సాధన చేయాలి, ఎటువంటి రత్నాలు చేయడానికి కూడా జ్యోతిష్యులు చెప్తారన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ తెలుసుకోవడానికి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యానికి మీరు రాగలిగితే అపాయింట్మెంట్ తీసుకుని కొంచెం వివరంగా చెప్పడం జరుగుతుంది. మంచి యోగాన్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చెప్పగలుగుతాం. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం, జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. ఓకే గురుగారు, మరి ప్రేక్షకుల సందేహాలను చాలా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మీరు కూడా గురువు గారిని విజయవాడలో ప్రత్యేకంగా కలవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయన్ని ప్రత్యేకంగా కలిసి మీ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.